30 సంవత్సరాలకు రూపొందించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. పాలసీ రూపకల్పన పూర్తయ్యే దశలో ఉంది అధ్యక్ష. పి ప్రశ్నకు సమాధానం, హైదరాబాద్ దగ్గరలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న కొత్త జూలాజికల్ పార్కు రూపకల్పన దశలో ఉన్నది. సి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రతిపాదన రూపకల్పన దశలో ఉన్నందున ఏర్పాటు చేసే ప్రదేశం ఇంకా ఖరారు కాలేదు. డి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రతిపాదన రూపకల్పన దశలో ఉన్నందున కాలపరిమితి ఇంకా ఖరారు కాలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు బాలు నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత విషయంగా చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యాటక రంగానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ప్రాంతాలని అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం యొక్క సంపద పెరుగుతుంది. అదేవిధంగా పర్యాటకులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇచ్చే వలన అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. మరి ఎప్పుడు మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, హైదరాబాద్లో ఒక్కటే మనం చూసినాం, మన పిల్లల్ని కూడా ఒక్కటే జూ పార్కు చూపెడతా ఉన్నాం అధ్యక్ష. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మరి ఒక జూలాజికల్ పార్కును ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడం చాలా అభినందనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి మరి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, మరి నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, మరి ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి అక్కడ వెనకపోతే నాగార్జున సాగర్, మరి బ్యాక్ వాటర్లో మా దేవరకొండ నియోజకవర్గం మొత్తం కూడా ఉంటుంది అధ్యక్ష. మరి నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, సుమారుగా దేవరకొండ పట్టణంలో 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి గిరిదుర్గం అన్నటువంటి ఒక పెద్ద ప్రాంతం ఉన్నది అధ్యక్ష. వాటిని రేచర్ల పద్మనాయకులు రాజు గారు ఆ రోజు పరిపాలించినటువంటి దుర్గం అధ్యక్ష. అది ఆ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయడం వల్ల అక్కడ పర్యాటకులు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మరి మంచి పర్యాటక కేంద్రం అవుతుంది అధ్యక్ష. వాటి చుట్టూ కూడా మన వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఏ విధంగా ఉన్నాయో మా దేవరకొండ కొండ కూడా మరి 7 కొండలు చుట్టూ ప్రహరీగా ఉండేటువంటి మరి ప్రాంతంగా పర్యాటక కేంద్రంగా ఉందనే విషయాన్ని సందర్భంగా తమరు దాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కొడతా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మా దేవరకొండకు దేవరకొండ అనే పేరు రావడానికి ప్రతి కొండ పైన మరి దేవాలయాలు నిర్మించబడి ఉన్నది అధ్యక్ష. అందులో ముఖ్యమైనవి ఇవాళ మనం ఒకసారి చూసుకుంటే దేవతల కొండ అని పేరు ఉండేది సార్ అధ్యక్ష మాకు అంతకుముందు. దాన్నే దేవరకొండగా మార్పు చేయబడింది. మనందరం చూసినాం అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు పైన ఏమంటారు దాన్ని కలుషం అనేట గుర్తు ఉండేది అధ్యక్ష. ఆర్టీసీ బస్సు పైన ఏమంటారు లోగో అన్నాను, లోగో ఉండేది అధ్యక్ష. అది మా దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన లోగో అధ్యక్ష. అది అందుకని అంత ప్రాంతం అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి దుర్గాన్ని గిరిదుర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. దాన్ని పర్యాటక రంగంగా గుర్తించాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, దేవరకొండ నుంచి పర్యాటక ప్రాంతం వచ్చేటువంటి చాలామంది హైదరాబాద్లో ఆదివారం మరి ఒక్కసారి మీరు శనివారం ఆదివారం చూసుకుంటే సుమారుగా వైజాగ్ కాలనీ కూడా బ్యాక్ వాటర్ ఉంది అధ్యక్ష. ఆ వైజాగ్ కాలనీకి ఆదివారం శనివారం వస్తే కనీసం 10,000 మంది వస్తున్నారు అధ్యక్ష ఆ ప్రాంతానికి, హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి. అందుకని అటువంటి ప్రాంతాన్ని మీరు పర్యాటక కేంద్రం
వాటి పక్కనే గాజుపేట అన్నటువంటి పెద్దలు అనేకమైన పురాతనమైన గుహలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రకంగా పట్టణంలో అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి అదేవిధంగా దేవర్చేర అనేటువంటి గ్రామంలో శివాలయం అధ్యక్ష నేను చాలాసార్లు పోయాను. అసలు ఆ శివాలయంలో నిర్మితపడిన ఎప్పుడు తాతల కాలం ఎప్పుడు నిర్మించడం తెలియదు అధ్యక్ష. అది మనం నిర్మించింది కూడా కాదు. 365 రోజులు అందులో నీటి ప్రవహించు శివుని మీద పడతా ఉంటుంది అధ్యక్ష. అటువంటి దేవాలయాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా నాగార్జున గారు గౌరవ మంత్రి గారు టూరిజం మంత్రి గారికి మరి గతంలో మీరు మా పక్కనే ఉన్నటువంటి వారికి మాకు పక్క ప్రాంతమే అధ్యక్ష. అటుపక్క పోతే అచ్చంపేట కూడా పోయి వచ్చిన వాళ్ళు మొత్తం తిరిగినారన్న ఈ పర్యాటక రంగానికి సంబంధించి అధ్యక్ష. ఏలేశ్వరం అని చెప్పేసి మా సహచరుడు మా సోదరుడు జయవీర్ గారికి కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఏలేశ్వరంలో నాగార్జున సాగర్ కొండ దాటిన తర్వాత ఆ శివాలయం ఉన్నది అధ్యక్ష. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు కానీ మరి అనేక మంది మరి పడవలలో ప్రయాణిస్తున్నారు అధ్యక్ష. వాటి చూడడానికి అనేక మంది భక్తులు వస్తున్నారు. మా ప్రాంతాన్ని మరి పర్యాటక రంగంగా మరి చేయడానికి గౌరవ మంత్రి గారు ముఖ్యంగా మరి గిరిదుర్గాన్ని మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి గిరిజన ప్రాంతం మంచి ఆహ్లాదకరమైన పర్యాటక రంగాన్ని బ్యాక్ వాటర్ కృష్ణా వాటర్ని ఆకర్షించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా మరి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటుగా ఆఖరిగా అదే వైజాగ్ కాలంలో గతంలో ఏకో టూరిజాన్ని తీసుకొని వచ్చిన అధ్యక్ష. మరి ఎందుకు చేత మరి ఆ ఎకో టూరిజం ఇప్పటి వరకు ముందుకెళ్ళడం లేదు, ఒక్కసారి గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు జయవీర్ రెడ్డి గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాద్కి కూతవేటు దూరంలో